వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. 2014 విజయవాడలో రాజధాని పెట్టడం మాకెంతో సంతోషం. అధ్యక్ష విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. 2019 అమరావతి ఒక్కటే రాజధాని అయితే మిగిలిన ప్రాంతాల అభివృద్ధి ఎలా? రాజధాని విధులను 3 ప్రాంతాలకు విస్తరించడానికి నిర్ణయించడమైనది. ఈ నిర్ణయానికి అనుగుణంగా విశాఖపట్నం ప్రాంతంలో కార్యనిర్వాహక వ్యవస్థ కార్యాలయాలను, అమరావతి ప్రాంతంలో శాసన వ్యవస్థ కార్యాలయాలను, కర్నూలు ప్రాంతంలో న్యాయ వ్యవస్థ కార్యాలయాలను ఏర్పాటు చేయడానికి తీర్మానించడమైనది అని చెప్పి 2020 మన రాష్ట్రానికి 3 రాజధానుల అవసరం ఎంతో ఉంది. 2023 విశాఖపట్నం మన రాజధాని, అందరూ ఇక్కడికే వచ్చేయండి. Visakhapatnam, which would be our executive capital as well in the days to come. I myself would be shortly moving over to Visakhapatnam in the days to come as well. పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా ఈ సెప్టెంబర్ నుంచి నీ బిడ్డ కాపురం కూడా విశాఖపట్నంలోనే పెడతాడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 2024 రాజధాని కట్టడం మా వల్ల కాదు, హైదరాబాద్ని ఇంకొన్నాళ్ళు ఉమ్మడి రాజధానిగా చేయండి. ఈ మాటలు గుర్తున్నాయా? ఎవరు చెప్పారో తెలుసా? అయితే ఒకసారి ఈ వీడియో చూడండి. అందులో భాగంగా ఈ కంబైన్డ్ క్యాపిటల్ హైదరాబాద్ అనేది మా విశాఖలో పరిపాలనా రాజధాని మార్పు జరిగేంత వరకన్నా దాన్ని ఎక్స్టెండ్ చేయమని 2 ఉభయ సభల్లో కూడా కోరతాము. ఈ అంశం మా పార్టీ నాయకుడు, మా అధిష్టాన వర్గంతో కూడా చర్చించుకున్నాక ఎట్లయినా ఎలక్షన్ తర్వాతే కదా చట్టసభలు ఫామ్ కాబోయేది, రాజ్యసభ కానీ లోక్సభ కానీ, అప్పుడు ఒక నిర్ణయం తీసుకుని తప్పకుండా దానిపై ఏ విధంగా ముందుకు పోవాలని ఆలోచన చేయటం అయితే జరుగుతుంది. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ మరికొంతకాలం కొనసాగించాలని వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. అందులో భాగంగా ఈ కంబైన్డ్ క్యాపిటల్ హైదరాబాద్ అనేది మా విశాఖలో పరిపాలనా రాజధాని మార్పు జరిగేంత వరకన్నా దాన్ని ఎక్స్టెండ్ చేయమని 2 ఉభయ సభల్లో కూడా కోరతాము. వచ్చే జూన్తో ఉమ్మడి రాజధాని గడువు పూర్తి కానుంది. రాష్ట్ర విభజన సమయంలో 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంటుందని పేర్కొన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే జూన్ నెలతో 10 ఏళ్ల కాలం పూర్తి కావస్తుండటంతో మరికొంతకాలం ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను పొడిగించాలని ఆయన డిమాండ్ చేశారు. అందులో భాగంగా ఈ కంబైన్డ్ క్యాపిటల్ హైదరాబాద్ అనేది మా విశాఖలో పరిపాలనా రాజధాని మార్పు జరిగేంత వరకన్నా దాన్ని ఎక్స్టెండ్ చేయమని 2 ఉభయ సభల్లో కూడా కోరతాము. అంటే ఇప్పుడు వైసీపీ పార్టీ వచ్చే ఎన్నికల్లో గెలవకపోతే ఆంధ్రప్రదేశ్ రాజధాని విశాఖపట్నమా, అమరావతి? అసలు 2014లో జగన్ అమరావతి రాజధానిగా ఉండడానికి ఎందుకు ఒప్పుకోవాలి? ఒప్పుకున్న తర్వాత మళ్ళీ 2019 ఎన్నికల తర్వాత 3 రాజధానుల ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చారు? మళ్ళీ 2023లో విశాఖపట్నమే మన రాజధాని అని ఎందుకు అన్నారు? తీరా 2024 ఎన్నికలు వచ్చేసరికి మరో 10 ఏళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అని ఎందుకు అంటున్నారు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం అధికార పక్షం దగ్గర ఉందా? ఏపీకి కొత్త రాజధానిగా విశాఖపట్నం ప్రకటించేంత వరకు హైదరాబాదును రాజధానిగా కొనసాగించాలని వైవి సుబ్బారెడ్డి ప్రకటనపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇక్కడ రాష్ట్ర ఉమ్మడి రాజధాని హైదరాబాద్గా 10 సంవత్సరాలు ఇచ్చినప్పుడు దాన్ని వాడుకోలేదు. ఇప్పుడు దాన్ని రాజకీయంగా వాడుకోవటానికి ఒక కొత్త రాజకీయ మరి ఆలోచనో అనాలోచితంగా చెప్పిన వ్యాఖ్య దీన్ని వైసీపీ వారే చెప్పాలి. ఒక రాజధానినే నిర్మించడం చేతకాలేదు, 3 రాజధానులు అని చెప్పి తెరదీసి ప్రజల్ని సంక్షోభంలోకి నెట్టి అసలు రాజధాని అమరావతిని పూర్తి చేయకుండా ప్రజల్ని ఒక రకంగా ఇబ్బంది పెట్టినటువంటి ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు 4వ పేరు తీయటం అన్నది ఇది కేవలం ప్రజల దృష్టి మరల్చాలి అనేటువంటి ఒక ఆలోచనలా కనిపిస్తోంది. ఆత్మనిర్భర ఆంధ్రప్రదేశ్ కావాలి, ఆంధ్రప్రదేశ్ రాజధాని ఆంధ్రప్రదేశ్లోనే ఉండాలి. అటువంటి రాజధాని ఒకటి ఏర్పాటు చేయటం జరిగింది అమరావతిగా. సో దాన్ని అభివృద్ధి చేయాలి తప్పితే మళ్ళీ ఇంకో 4వ పేరు బయటికి తీసి ప్రజల్ని సంక్షోభంలోకి నెట్టడం ఖచ్చితంగా ఒక రాజకీయ క్రీడలాగా కనిపిస్తుంది తప్పితే అదేదో పెద్దగా ఆలోచన చేసి వారు ఆలోచన పరంగా చెప్పిన అంశంలా అనిపించడం లేదు. చేతకానప్పుడు చేస్తాము అని ఎందుకు చెప్పారు? సీఎం జగన్ గారి అసమర్థ పాలన వల్ల రాజధాని లేని రాష్ట్రంలాగా మన ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయింది అని టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్నేమో విశాఖపట్నం అన్నారు, ఈవేళ హైదరాబాద్ అంటున్నారు.
తెలంగాణలో మన రాజధాని అనేటువంటి తిరిగి ఉండాలి అనేటువంటి భావం ఎంత అసహ్యమైనటువంటి భావం అంటే ఇది న్యాయమైనది, ఎవరైనా హర్షించేటువంటి భావమైనది. ఆంధ్రుల ఆత్మాభిమానంతో చెలగాటమాడేటువంటి ప్రక్రియ కాదా ఇది? మతి ఉండే మాట్లాడుతున్నారా, మతి పోయి మాట్లాడుతున్నారా, మతి భ్రమించి మాట్లాడుతున్నారా? ఇంకా ఆటాడుకుంటారా ప్రజలతో? ఎప్పుడైతే స్టేట్లో కౌంటర్ ఇవ్వడం జరిగింది హైకోర్టులో, ఆంధ్రప్రదేశ్ అమరావతి ఈజ్ ది క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఈ ప్రభుత్వమే హైకోర్టులో ఎఫిడవిట్లు కౌంటర్ 2 కూడా దాఖలు చేశారు. తర్వాత పార్లమెంట్లో కన్సర్న్ మినిస్టర్ రిప్లై ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ అమరావతి అని. గజెట్ నోటిఫికేషన్ అయింది. నేషనల్ మ్యాప్లో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి గుర్తింపబడింది. ఇన్ని జరిగిన తర్వాత ఏంటి విశాఖపట్నం ప్రజల్ని ఇంకా మభ్యపెట్టేటువంటి ప్రయత్నాలు కాదా ఇది? వైసీపీ పార్టీ ప్రవేశపెట్టిన రాజధాని అంశం న్యాయపరమైన వివాదాలతో 3 రాజధానుల అంశం పెండింగ్లో ఉందని, ఆ వివాదం పూర్తయ్యే వరకు హైదరాబాద్ని కొనసాగించాలని వైవి సుబ్బారెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై మీరు ఆమోదిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.